హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో 16,000 కోట్ల రూపాయలు, 2018లో 12,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిందని చెప్పారు. 2 లక్షల వరకు రుణమాఫీకి తమ కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. త్వరలోనే జీవో విడుదల చేస్తామని, అందులో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. రేవంత్ రెడ్డి కామెంట్స్. మే 6న వరంగల్ డిక్లరేషన్లో రుణమాఫీ ఇచ్చాం. వ్యవసాయం దండగా కాదు, పండగ చేయడమే మా లక్ష్యం. సోనియా మాట ఇస్తే శిలాశాసనం. రాహుల్ ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటున్నాం. 10 ఏళ్ల పాలనలో గత ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయల రుణమాఫీ మాత్రమే చేసింది. డిసెంబర్ 11, 2018 కట్ ఆఫ్. డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 2 లక్షల మాఫీ చేయాలని నిర్ణయించాం. 31,000 కోట్లు అవుతుంది. రైతులను రుణ విముక్తులను చేస్తాం. సింగిల్ స్ట్రోక్తో రుణమాఫీ చేస్తాం. రైతు సంక్షేమంతో రైతు రాజ్యం మా లక్ష్యం. రైతు భరోసాపై చిలువలు పలువులుగా విమర్శలు ఉన్నాయి. పారదర్శకంగా రైతు భరోసా అందిస్తాం. స్టేక్ హోల్డర్స్తో సూచనలు తీసుకుని అమలు చేస్తాం. రైతులు, సంఘాలు అందరితో సబ్ కమిటీ చర్చిస్తుంది. రైతు భరోసాపై జూలై 15 లోపు సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అందిస్తాం. ప్రభుత్వ నిర్ణయాలు, వివరాలపై శ్రీధర్ బాబు పొంగులేటి మీడియాకు వివరిస్తారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా శ్రీధర్ బాబు పొంగులేటి అందుబాటులో ఉంటారు.